చివటం కళావేదిక వీక్షకులందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తూ విశ్రాంత ఉపాధ్యాయులు, పద్య గేయ వచన కవివర్యులు శ్రీ ఈడిగ ముద్దరంగప్ప గారి కలం నుండి జాలువారిన బంధం విలువలు తెలియజేసే చక్కని తేటగీతి పద్యాలను నటులు, గాయకులు, రచయిత అయినటువంటి శ్రీ చివటం సుబ్బారావు గారి మధుర గాత్రంలో విందామా మరి? రండి. బంధమేదైనా మనకింక బరువుగాదు, మనసు నవ్వంగా ఎవరే నిమసలుకున్నా, బంధమే రీతి బలమైన బంధమౌను, అహము వీడక తిరిగిన ఇహము లేదు. ఎలాంటి బంధమైనా బరువు కాదు, మనసుకి కాస్తంత ఓర్పు సహనం కావాలి. అనవసరపు మాటలు పట్టించుకోవద్దు. బంధాలు శాశ్వతం కావాలంటే నాది నేను అనే అహాన్ని వీడి మనది మనము అనే భావన కలిగినప్పుడే మనకు సమాజంలో చక్కని గుర్తింపు, గౌరవము, మనశ్శాంతి ఉంటుంది అని దీని యొక్క భావం. తల్లి కడుపున పుట్టిన తమ్ముడైనా, తల్లి కడుపున పుట్టిన తమ్ముడైనా, పిన్నతనమందు చూపిన ప్రేమ లేక దొడ్డవారలైన తనే దూరమౌను, అన్నదమ్ములై పుట్టిన అర్థమేమి, అర్థమేమి. ఒకే తల్లి కడుపున పుట్టి కలసి మెలసి ఎంతో ప్రేమతో ఆటలాడుతూ పెరిగిన ఆ మధురమైన చిన్ననాటి ప్రేమాభిమానాలు మరచి జీవితంలో కాస్త గొప్పవారు కాగానే స్వార్థ బుద్ధితో ఎవరికి వారే అన్నట్లుగా ఏ సంబంధం లేకుండా రక్తపాసాలను సైతం సునాయాసంగా తెంచేసుకుంటున్నారు. ఇక ఒకే కుటుంబంలో అన్నదమ్ములుగా పుట్టిన ఫలితమేమి అని దీని యొక్క భావం. బంధమైనను స్నేహపు బంధమైన బలము తోడను నిలిచేను భద్రముగను, తోటి ప్రాణుల క్షమించు మేటి మనసు కలిగియున్నంత ప్రేమలు కాంతులీను. మన జీవితంలో తారసపడు అనుబంధమైన స్నేహబంధమైనా సరే బలంగా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మానవత్వంతో ఇతరుల తప్పులను సైతం క్షమించగల ఉన్నతమైన మనసు ఉన్నప్పుడే బంధాలకు బలం చేకూరి బ్రతుకులో వెలుగులు నింపుతుంది అని దీని యొక్క భావం. విన్నారు కదూ? మా పద్యాలు మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.